హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ అండ్ ఫాలోవర్. ఇప్పుడు నిఫ్టీ 50 యొక్క కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటో చూద్దాం. అలాగే ఈరోజు మూమెంట్ని ఒకసారి అనలైజ్ చేద్దాం. నేను ప్రీవియస్ క్లోజ్ని బట్టి ఒక లెవెల్స్ డ్రా చేసి ఇవ్వడం జరిగింది. సో అండ్ నేను చెప్పడం జరిగింది ఈరోజు గ్యాప్ అప్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది అని చెప్పడం జరిగింది. సో అలాగే ఈరోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి 23,925 నుంచి ప్రైస్ అనేది 24,000 మధ్యలో ట్రేడ్ అయింది. సో అంత స్మాల్ జోన్లో వెళ్ళింది. ఆఫ్టర్నూన్ కొంత బులిష్ మూమెంట్ వచ్చి క్లోజింగ్ వచ్చేసి 24,030 వద్ద క్లోజ్ అయింది. సో ఈ క్లోజింగ్ని బట్టి నేను ఈ లెవెల్స్ డ్రా చేయడం జరిగింది. ఇమిడియట్ సపోర్ట్ వచ్చేసి 24,000 ఆర్ 23,950. నేనైతే 950 అనుకుంటున్నాను, ఎందుకంటే సో అక్కడి నుంచే కంటిన్యూషన్ జరిగింది. అక్కడ ఈ ప్రైస్ అనేది కన్సల్టేషన్ అయింది ఆ లెవెల్ వరకు 24,000 నుంచి 24,950 వద్ద. సో నేను ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్గా కన్సిడర్ చేస్తున్నా, ఇమీడియట్ సపోర్ట్. అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,800. ఒకవేళ ఈ లెవెల్ కనుక బిలో ప్రైస్ అనేది ఏదైనా బేరిష్ మూమెంట్, ఏదైనా వేరే ఈవెంట్స్ వల్ల బేరీ సైడ్ టర్న్ అయితే మేబీ అది 23,800 వరకు కూడా ప్రైస్ ఫాల్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు నిఫ్టీ 24,150 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో మేబీ అది టుమారో బుల్లిష్ మూమెంటే కంటిన్యూ అవ్వచ్చు. ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ అయినా పాసిబిలిటీ అయితే బుల్లిష్ సైడే ఉండొచ్చు. ఆర్ అది ఎలా అయినా లైవ్ మార్కెట్లో ఎలా అయినా జరగవచ్చు. బట్ నేను ఈ లెవెల్స్ అనుకుంటున్నాను. ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,135 ఆర్ 150 ఆ రేంజ్. సో ఆ లెవెల్ కూడా క్రాస్ అయ్యి అబౌవ్ ట్రేడ్ అయితే అది 24,300 వరకు కూడా ప్రైస్ అనేది కంటిన్యూషన్ జరగవచ్చు. ఆర్ గ్యాప్ అప్ అయ్యి అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి 24,000కి మళ్ళీ ప్రైస్ ఫాల్ కూడా జరగవచ్చు. సో నేను ఈ రేంజ్లో ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ రేపు కంటిన్యూషన్ బుల్లిష్ మూమెంటే ఉండే పాసిబిలిటీ కూడా ఉందని నేను ఈరోజు నిఫ్టీ ట్రేడ్ అవుతున్న ప్రైస్ని బట్టి ఒక వ్యూ అనుకుంటున్నా. సో ఇది నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.